కందుకూరి వీరేశలింగం హై స్కూల్లో మొట్టమొదటిసారిగా గోల్డ్ మెడల్ పెడుతూ 31వ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ రాజమండ్రి కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళకి ఏ రాజమండ్రిలో ఎప్పుడైనా ఏ టోర్నమెంట్స్ పెట్టినా సరే వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ఆంటనీ గారిని కూడా మేము ఈరోజు హృదయపూర్వకంగా సన్మానించుకుంటున్నాం, అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కప్లో రికగ్నిషన్ జరిగింది. అలాగే మన పక్క రాష్ట్రాలైన ఒరిస్సా అవనివ్వండి, తమిళనాడు అవనివ్వండి, తెలంగాణలో కూడా విన్నర్స్కి కూడా క్యాష్ అవార్డులను ప్రైజ్ మెమోంటలు కూడా ఇస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ హెడ్ ఆంధ్రప్రదేశ్ని కూడా కలవడం జరిగింది. త్వరలో వాళ్ళు కూడా రికగ్నిషన్ కూడా ఇస్తున్నారు. దురదృష్టవశాత్తు మన ఆంధ్రలో 2 ఒలింపిక్ అసోసియేషన్ ఉండడం వల్ల మనకి సరైన ప్రోత్సాహం లేదు. కాబట్టి ఆ ఒలింపిక్ అసోసియేషన్ అన్ని 2 కలిపి ఒకటిగా అయితే ఇంకా ఉజ్వల భవిష్యత్తు అన్ని క్రీడలకు కూడా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్నిసార్లు ఇక్కడ రాజమండ్రిలో బొమ్మూరులో 2 సార్లు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక 2 సార్లు జరగడం జరిగింది. ఈ యొక్క ఛాంపియన్షిప్లో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కింగ్స్ ఆఫ్ ది రింగ్గా పెట్టి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో గోల్డ్ మెడల్ ఇవ్వడం, రియల్ గోల్డ్ మెడల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2వ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 10 తులాలు వెండి ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్నింటి వెనకాల ఎంతో కృషి ఈ రాజమండ్రి కిక్ బాక్స్ అసోసియేషన్ వాళ్ళని ఎంతో అభినందిస్తున్నాం. అలాగే త్వరలోనే ఏషియన్ ఇండోర్ గేమ్స్ థాయిలాండ్లో జరగబోయే ఏషియన్ ఇండోర్ గేమ్స్ కూడా ఇందులో 2 అఫీషియల్స్కి వెళ్తున్నారు ఆంధ్ర నుంచి. అలాగే ఇండోర్ ఏషియన్ గేమ్స్లో కూడా వియత్నంలో జరుగుతున్న కంబోడియాలో, దానికి ఏంటి వరల్డ్ కంబట్ గేమ్స్ చైనాలో జరుగుతుంది, దానికి కూడా రిహర్సల్స్ జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాలు ఏవి చేసినా సరే దానికి వెనకాతలు నేను ఉన్నానని ఎంతో సపోర్ట్ చేస్తున్న ఆంటనీ గారికి మరొకసారి కొడుకులు తెలియజేస్తుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు రాజమండ్రి సిటీ ఎస్కేవిటి స్కూల్లో ఈరోజు స్టేట్ కిక్ బాక్సింగ్ కాంపిటీషన్స్ ఉదయం నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క కాంపిటీషన్లో ప్రతి జిల్లా నుంచి, ప్రతి ఊర్ల నుంచి ఈ యొక్క కాంపిటీషన్ సంబంధించిన స్టూడెంట్స్ వచ్చి పాల్గొని ఈ యొక్క కిక్ బాక్సింగ్లో పాల్గొని విజయం సాధించారు. అలాగే ఈ యొక్క కిక్ బాక్సింగ్ సంబంధించిన కాంపిటీషన్స్కి సహాయ సహకారాలు అందించిన పెద్దలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క కాంపిటీషన్స్కి ప్రతిసారి వెంకటేశ్వర ఫైనాన్స్ వారు పిల్లలకి భోజనాలు, వసంతి, అలాగే టిఫిన్ అన్నీ కూడా సదుపాయాలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా స్టేట్ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ గారు ఆనంద్ పాల్ గారు, రాజమండ్రి కోచర్స్ మా తమ్ముడు గణేష్, గిరి, భవానీ శంకర్, మొత్తం ఈ యొక్క 4 మూల జిల్లాల నుంచి వచ్చిన ప్రతి రెఫరీస్కి, కోచర్స్కి, అందరికీ, పిల్లలకి, స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. అయితే మట్టిలో మాణిక్యాలని చాలా మంది ఉన్నారండి. ఇంకా మన రాజమండ్రిలో సరైన స్టేడియం పిల్లలు ప్రాక్టీస్ చేయాలన్నా ఇప్పుడు రింగ్ వేసామండి. ఇవన్నీ కూడా బయటకి రెంటలు తీసుకొచ్చి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి రింగ్ వేసి ఇక్కడ ఈవెంట్ చేస్తున్నాం. చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ప్రభుత్వం దీనికి స్పందించి మంచి స్టేడియంని, ఒక రింగ్ని మాకు ఏర్పాటు చేస్తే ఇంకా ఎంతో మంది క్రీడాకారులని ఛాంపియన్స్ మేము తయారు చేస్తామండి. మంచి మంచి ఈవెంట్స్ చేస్తుంటాము. దీనివల్ల పిల్లలకి, స్టూడెంట్స్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మంచి స్పోర్ట్స్ కోటాలో ఉన్నది. అలాగే మేడం గారు కూడా రీసెంట్గా గోవాలో జరిగిన నేషనల్స్లో గోల్డ్ మెడల్ విన్ అయ్యారండి. నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యారండి. నిజంగా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా దీనికి మాకు ఎంతో ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందు వెనకుండి మాకు గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారండి. అలాగే మేము ఏ కార్యక్రమం చేసినా కూడా మా ఆంటనీ దాస్ గారు మా కూడా ఉండి, లేదు తమ్ముడు మీరు చేయండి అని చెప్పేసి ఆయన కూడా ఆయన పనులు, సొంత పనులన్నీ మానుకొని ఈ వెంకటేశ్వర ఫైనాన్స్ వారి దగ్గరికి వెళ్ళి కానీ వచ్చి క్రీడాకారులందరికీ కూడా వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని ఆయన కూడా రాత్రి పగలు అని తేడా లేకుండా మాతో ఎప్పుడంటే అప్పుడు వెళ్ళినప్పుడల్లా వచ్చి మాకు చాలా ఎంకరేజ్ చేశారండి. ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మాకు ఏదైనా కొంచెం అకాడమీ లాంటిది ఏర్పాటు చేస్తే ఇంకా మంచి మంచి క్రీడాకారుల్ని మేము తయారు చేయగలమని మేము తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. మన గోవాలో నేషనల్స్ జరిగాయండి. దానిలో క్రియేటివ్ ఫార్మ్స్, మ్యూజికల్ ఫార్మ్స్ ఉన్నాయి. కర్రసాము విభాగం దాంట్లో 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. చాలా చాలా హ్యాపీగా ఉందండి.
థాయిలాండ్ అండి. థాయిలాండ్లో ఉంటాయి ఇంటర్నేషనల్. మార్నింగ్ 2 hours చేస్తాను. మార్నింగ్ 2 hours చేస్తాను, ఈవినింగ్ 2 hours చేస్తాను. యాక్చువల్లీ కర్రసాము చూడగానే నాకు నేర్చుకోవాలి అని అనిపించింది. సో ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది అండ్ డిఫెన్స్ కూడా మనకి పనికొస్తుంది కాబట్టి, అలాగే కిక్ బాక్సింగ్లో కూడా అట్రాక్ట్ అయ్యాను అనమాట ఇది చూస్తూ. సో దాంట్లో కూడా నేను ట్రైనింగ్ ఖరీద్ సాంబయ్య గారు అని గుంటూరులో నేర్పించాను. గుంటూరు అండి.